సో, గత వీడియోలో మనం యూనియన్ గురించి, ఇంటర్సెక్షన్ గురించి, డిఫరెన్స్ గురించి ఇలా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకుందాం. సెట్స్‌కి లాస్ ఏముంటాయి? ఆ లాస్ గురించి నేర్చుకుంటే మనకు కొంత బేసిక్ మనకి వచ్చినట్టనమాట. ఒక లా ఏంటంటే కామ్యుటేటివ్ లా అని ఒకటుంటది. ఈ లా ప్రతి ఇండస్ట్రీకి ఉపయోగపడతదనమాట. ప్రాబబిలిటీ థియరీలో కూడా ఈ కామ్యుటేటివ్ లా ఉంటది. సో, దీన్ని ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి చేసినప్పుడు ఎంత వస్తుందో బి యూనియన్ చేసినప్పుడు కూడా అంతే వస్తుంది అనమాట. సో, దాన్ని మనం ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే ఏ కనుక 1, 2, 3, 4 అన్నాం అనుకో, బి కనుక 5, 6 అన్నాం అనుకో, యూనియన్ అంటే కలిపేయడం అనమాట. యూనియన్ మీన్స్ కంబైనింగ్. సో, ఏ యూనియన్ బిని మనం చేస్తే మొత్తం 1, 2, 3, 4, 5, 6 అని రాసేయచ్చు అనమాట. ఓకే. సో, దీన్ని ఏ యూనియన్ బి అంటారు. అదే ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలనుకోండి, దాంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి 5 నల్ ఎలిమెంట్ అవుద్ది అనమాట. ఓకే. సో, ఇది ఒక కామ్యుటేటివ్ లా. ఇది ఒక లా, కామ్యుటేటివ్ లా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇలా రాయొచ్చు. ఓకే. సో, అలాగే ఇంకొక రూల్ కూడా ఉంది. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఉందనుకోండి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి అని కూడా రాయొచ్చు. సో, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. అలాగే అసోసియేటివ్ లా అని ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. అసోసియేటివ్ లా. ఏ యూనియన్ బి యూనియన్ సి, దీన్ని ఏ యూనియన్ బి యూనియన్ సి కింద రాయొచ్చు. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని ఉంటుంది, దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు. అలాగే డిమోర్గన్స్ లాస్ అని ఒకటి ఉంటుంది, డిమోర్గన్స్ లా. దీన్ని ఏ యూనియన్ బి హోల్ డాష్ ఇలా రాసామనుకోండి, ఇలా రాయొచ్చు, లేదా ఏ యూనియన్ బి హోల్ బార్ అని రాస్తారు. ఇలా రాస్తే కనుక దీన్ని ఏమవుద్దంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుద్ది, లేదా ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అని రాయొచ్చు. కొన్ని బుక్స్లో ఇలా డాష్ పెడతారు, కొన్ని బుక్స్లో ఇలా బార్ పెడతారు, ఏదైనా ఒకటే. అలాగే సెకండ్ది ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ యూనియన్ బి బార్ ఇలా రాయొచ్చు. ఓకే. సో, ఇది కొన్ని లాస్. మనం కొన్ని అప్రోచెస్ ప్రాబబిలిటీ థియరీలో చూద్దాం. సో, ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు 2 అప్రోచెస్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ప్రాబబిలిటీ దేర్ ఆర్ 2 అప్రోచెస్. అంటే 2 పద్ధతులు ఉంటాయన్నమాట. ఆ 2 పద్ధతులు ఒకటి థియరిటికల్ అప్రోచ్ అంటారు, ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ అంటారు, లేదా రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. థియరిటికల్ ప్రాబబిలిటీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. థియరిటికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ జరగడానికి కలిగే ప్రాబబిలిటీ ఎంత అంటే పి ఆఫ్ ఈ అంటారు, జనరల్ టెర్మినాలజీ అనమాట. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఈని మనం ఏమని డిఫైన్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇలా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్ టాస్ చేసాం. కాయిన్ మనం టాస్ చేసినప్పుడు అది హెడ్ పడుతుందా, టైల్ పడుతుందా? హెడ్ ఆర్ టైల్ ఎలా డిసైడ్ చేస్తాం? అది మనం చెప్పలేం, పడినప్పుడు తెలుస్తుంది. సో, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే మనకి 2 ఉంటాయి. ఒకటి హెడ్ ఉంటుంది, 2 టైల్ ఉంటుంది. ఇవే కదా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో, దాన్ని మనం ఇలాగా కర్లీ బ్రాకెట్లో హెచ్ఆర్ టీ, హెడ్ ఆర్ టైల్ అని రాయొచ్చు. సపోజ్ మన హెడ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉందని అన్నాం అనుకో, పి ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అంటే 1. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 1. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 2. సో, పి ఆఫ్ ఈ 1/2 అంటే 0.5. అంటే హెడ్ రావడానికి సగం 50% ఉంది ఛాన్స్, టైల్ రావడానికి 50% ఛాన్స్ ఉంది. అలాగే ఇది 75-25 రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి,
దాంట్లో హెడ్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది, టైల్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1/2 అనమాట. ఓకే. అలాగే మనకి సపోజు క్వీన్లు 4 ఉన్నాయనుకుందాం ప్యాకెట్లో. క్వీన్స్ ప్యాకెట్లో 4 ఉన్నాయనుకుందాం. మొత్తం అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో 4 క్వీన్స్ రావడానికి ఛాన్స్ ఉందనుకుందాం. నాకు ప్యాకెట్ పెద్దగా రాదు, అందువల్ల నాకు తెలియదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వీన్లు ఉన్నాయనుకుందాం. సో 52 అవుట్కమ్స్ ఉంది అనుకుందాం. సో అప్పుడు 1/18 అవుతుంది. 14/18 4 52. సో ఒక్క క్వీన్ రావడానికి ఛాన్స్ ఎంత అంటే 1/18 అనమాట. ఓకే. సో ఇట్లాగా మనం కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కాయిన్ని సపోజ్ 6 టైమ్స్ లేదా 8 టైమ్స్ కాయిన్ని 8 టైమ్స్ పైకి ఇసిరినప్పుడు 3 టైమ్స్ హెడ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అని అంటే P of E is equals to నెంబర్ ఫేవరబుల్ ఏంటి 3, టోటల్ ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. సో 3/8 టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్లాగా మనం ప్రాబబిలిటీని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ. 2 ప్రాపర్టీస్ని ఇక్కడ నేర్చుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత నేర్చుకుందాం. ఏదైనా ఈవెంట్, ఇప్పుడు ఇందులో కాయిన్ ఇసిరేమనుకోండి, హెడ్ కానీ టైల్ కానీ కంపల్సరీ వస్తుంది. దీంట్లో హెడ్ టైల్ బోత్ వస్తాయి అంటే రావు. దాని గురించి మనం ఇఫ్ ఈవెంట్ నెవర్ అక్కర్స్ అంటే ఈవెంట్ ఎప్పటికీ రాకపోతే దాన్ని P of E is equals to 0 అంటారు. ఈవెంట్ ఎప్పటికీ రాకపోతే P of E is equals to 0 అంటారు. ఈవెంట్ ఆల్వేస్ అక్కరైతే అంటే ఈవెంట్ అస్తమానం వస్తే, ఇఫ్ ఈవెంట్ ఆల్వేస్ అక్కర్స్ అయితే దాన్ని P of E is equals to 1 అంటారు. సో ఇలాగా ఈ 2 ప్రాపర్టీస్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. కంపల్సరీ జరిగేటప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే కంపల్సరీ జరిగితే P of E is equals to 1 అంటారు. అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు కంపల్సరీ పాస్ అయిపోతాను అని అనుకుంటున్నప్పుడు ఈవెంట్ ఆల్వేస్ అక్కర్ అయితే P of E is equals to 1. ఎప్పటికీ నేను పాస్ అవ్వను, P of E is equals to 0. ఇలా సరదాగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బాయ్.